ఇప్పుడు ఇనర్షియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇనర్షియా చూద్దాం. ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇంకా మనం చెప్పుకున్నాం కదా, మోషన్లో ఉన్నప్పుడు యూనిఫామ్ వెలాసిటీతోనే వెళ్తూ ఉంటుంది, చేంజ్ ఉండదు. దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. ఇనర్షియా ఆఫ్ రెస్ట్, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయినప్పుడు, ఇది కూడా అంతే, మోషన్ కూడా అది ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది, అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, వెళ్ళేటప్పుడు ఒకే స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, దాని లైన్ అది మార్చుకోదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా అప్లై అయితే తప్ప దాని డైరెక్షన్ని మార్చుకోకుండా లీనియర్ మోషన్లోనే వెళ్తుంది, కాబట్టి దాన్ని ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు. ఇప్పుడు ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే వెన్ దెర్ ఈజ్ నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సిస్టమ్ అండ్ మూవింగ్ ఆబ్జెక్ట్ continues to move in uniform velocity in straight line or at rest. దీన్నే ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. అంటే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక 0 ఉంటే రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉన్నది స్ట్రైట్ లైన్లో యూనిఫామ్ మోషన్లో ఉంటుంది. ఇలా ఉన్న సిస్టమే ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఈ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోనే న్యూటన్స్ లాస్ అన్నీ అప్లై అవుతాయి. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో అప్లై అవ్వవు. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఏమవుతుంది, యూనిఫామ్ వెలాసిటీ కాకుండా యాక్సిలరేషన్ ఉంటుంది. యాక్సిలరేషన్ ఉంటుంది, సమ్ ఫిక్టీషియస్ ఫోర్సెస్ ఉంటాయి, అంటే కొన్ని వేరే ఫోర్సెస్ కూడా యాక్ట్ చేస్తాయి. మన ఎగ్జాంపుల్ కొన్ని చెప్దాం. ఇప్పుడు మన ఎర్త్ ఉంది కదా, ఎర్త్ ఇనర్షియల్ ఫ్రేమా నాన్ ఇనర్షియల్ ఫ్రేమా? ఆలోచించండి. ఇనర్షియల్ ఫ్రేమ్ కనుకైతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయినప్పుడు రెస్ట్లో ఉన్నది రెస్ట్లో ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉన్నది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఆలోచించండి. ఎర్త్ అనేది, ఎర్త్ మీదకి వేరే ఫోర్సెస్ ఏం పనిచేయవా? ఇప్పుడు మన ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, తన చుట్టూ తను రొటేట్ అవుతూ ఉంటుంది కదా. ఈ రొటేట్ అవటం వల్ల ఈ సెంటర్ ఆఫ్ ఎర్త్కి సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఒకటి పనిచేస్తుంది. నెక్స్ట్ ఈక్వేటర్ ఉంది కదా, ఈక్వేటర్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది, కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటారు, కొరియాలిసిస్ ఫోర్స్ పనిచేస్తుంది. కానీ ఇవి చాలా మైల్డ్గా ఉంటాయి, చాలా మైనర్. గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది, ఆల్రెడీ మనకు తెలుసు కదా, గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ రిలేటివ్గా చాలా వీక్ ఫోర్సెస్. కాబట్టి మన ప్రాక్టికల్ పర్పస్ కోసం వీటిని నెగ్లిజిబుల్గా తీసేసుకొని ఎర్త్ని కూడా నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్గానే తీసుకుంటాం ఇందులో. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు అపోజింగ్ ఫోర్సెస్ ఏంటి? మామూలుగా ఫ్రిక్షనల్ ఫోర్స్. మామూలుగా సాలిడ్స్ తీసుకుంటే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. నెక్స్ట్ లిక్విడ్స్, ఎయిర్, ఇలాంటి ఫ్లూయిడ్స్ని తీసుకుంటే విస్కస్ ఫోర్సెస్ అని ఉంటాయి. ఈ విస్కస్ ఫోర్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ గ్లాస్ తీసుకుందాం. ఒక వాటర్ గ్లాస్ తీసుకొని అందులో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వేస్తాం, ఒక స్పియర్ ఏదో ఒకటి వేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అదే ఒక తేనె సీసా తీసుకోండి, హనీలో వేస్తే స్లోగా దిగుతుంది. అంటే దాని మీద ఫోర్సెస్ పనిచేస్తాయి. అంటే ఒక ఫ్లూయిడ్ మనం తీసుకుంటే ఈ ఫ్లూయిడ్లో కొన్ని లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ రెసిస్ట్ చేస్తుంటాయి, రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది వీటికి. ఈ రెసిస్టెన్స్ ఫోర్సెస్ పనిచేయడం వల్ల పడిన ఒక ఆబ్జెక్ట్ మీద ఆ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. దీన్ని విస్కస్ అంటారు, విస్కస్ ఫోర్స్ అంటారు. ఈ విస్కస్ ఫోర్సెస్ వల్ల రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అలాగే ఈ ఫ్రిక్షన్ మనకు తెలుసు కదా, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఆ కాంటాక్ట్ ఫోర్స్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి. ఈ రెండు కనుక లేకపోతే అప్పుడు న్యూటన్స్ ఫస్ట్లా పనిచేస్తుంది. ఈ ఫోర్సెస్ లేనప్పుడు యూనిఫామ్లో ఉన్న మోషన్ యూనిఫామ్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం బస్సులో వెళ్తున్నాం, బస్సులో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక్కసారిగా బస్సు స్టార్ట్ అవ్వగానే మనం ఒక్కసారి నుంచొని ఉన్న వాళ్ళని ఒక్కసారి ఇట్లా వెనక్కి వస్తాం. మూమెంట్ ఇలా వస్తుంది. ఎందుకు?
కారణం ఏంటి? ఇది ఒక బస్సు అనుకుందాం. ఈ బస్సులో ఒక మనిషి ఇక్కడ నుంచొని ఉన్నాడు. ఒక్కసారిగా బస్సు స్టార్ట్ అయింది. ఇనర్షియా వల్ల, మన లా ఆఫ్ ఇనర్షియా ఉంది కదా, న్యూటన్స్ ఫస్ట్ లా వల్ల ఏంటంటే ఇప్పుడు ఇది రెస్ట్లో ఉంది కదా, దీంతో పాటు ఇతను కూడా రెస్ట్లో ఉన్నాడు. ఈ పర్సన్ రెస్ట్లో ఉన్నాడు, బస్సు రెస్ట్లో ఉంది. కాబట్టి రెస్ట్లో ఉన్నది ఎప్పుడు రెస్ట్లోనే ఉండాలని చూస్తుంది. అదే కదా ఇనర్షియా అంటే. రెస్ట్లో ఉన్నప్పుడు రెస్ట్లోనే ఉండాలి. ఇతని కాళ్ళు కాంటాక్ట్లో ఉన్నాయిగా, ఈ బస్సుతో కాంటాక్ట్ అయి ఉంటాయి. ఈ బస్సు ఫ్లోర్కి ఈ కాళ్ళకి మధ్య ఒక ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల బస్సు స్టార్ట్ అవ్వగానే ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండటం వల్ల దీనికి ఆ కాళ్ళు పడుతుంది, పట్టి దీని మూమెంట్లో తీసుకెళ్ళిపోతుంది, కాళ్ళని మూమెంట్లో తీసుకెళ్ళిపోతుంది. కానీ మిగతా బాడీ ఎందుకు వెంబడే మూమెంట్లోకి రాదు? ఎందుకంటే హ్యూమన్ బాడీ రిజిడ్ బాడీ కాదు. రిజిడ్ బాడీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఐరన్ రాడ్ తీసుకుందాం, మొత్తం యూనిఫామ్గా ఉంటుంది కదా, మోషన్ వస్తే మొత్తం కలుస్తుంది. ఇట్లా బాడీ అలా కలవదుగా, డిఫార్మిటీ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ మూమెంట్లో ఉంటాయి మన బాడీకి. ఈ కాలు ఇలా ముందెళ్ళిందని చెప్పేసి బాడీ మొత్తం ముందుకు వెళ్ళిపోదు, ఒక్కో పార్ట్ అందుకని ఇది వెనక్కి ఉండిపోతుంది, ఇది ముందుకు వెళ్ళిపోతుంది. అందుకు మనకి ఇలా జర్క్ వస్తుంది ఒక్కసారిగా. తర్వాత మన మస్కులర్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఈ మస్కులర్ ఫోర్సెస్ ఆ కాలు నుంచి పనిచేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాయి. మరీ ఎక్కువ ఫాస్ట్ వెళ్తే అది మస్కులర్ ఫోర్స్ కూడా తాలేదు, వెనక్కి పడిపోతారు. తక్కువ ఫోర్స్లో కనుక వెళ్తుంటే మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటాం. అదేంటి, ఆ మస్కులర్ ఫోర్స్ వల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఒకేసారి ఎక్కువ ఫోర్స్ దగ్గర వెళ్ళిపోతే వెనక్కి పడిపోవటమే, ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక ఇందుకని మనం వెళ్తున్న వాళ్ళు వెనక్కి పడతాం. అలాగే బస్సు ఒక్కసారి సడన్ బ్రేక్ వేసారనుకోండి, సడన్ బ్రేక్ అయ్యగానే ముందుకు పడిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ అంటే బాడీ మోషన్లో ఉంది, బస్సు మోషన్లో ఉంది. మోషన్లో ఉన్నది ఎప్పుడు మోషన్లోనే ఉంటుంది కదా, యూనిఫామ్ మోషన్లో ఉన్నది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది, ఇనర్షియా. ఆ ఇనర్షియాలో బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇది వెంబడే రెస్ట్లోకి వచ్చేస్తుంది. ఈ బస్తో పాటుగా ఈ కాళ్ళు రెస్ట్లోకి వచ్చేస్తాయి. కానీ పైన ఉన్న బాడీ ఉంది కదా, ఇది రెస్ట్లోకి రాదు. ఎందుకంటే ఇది రిజిడ్ బాడీ కాదు కదా, ఇది రిజిడ్ బాడీ కాదు కాబట్టి వెంబడే రెస్ట్లోకి రాదు. ఇది మూమెంట్లోనే ఉంటుంది, ఇలా ఆ మూమెంట్లో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని వెనక్కి లాగేది ఏంటి, ఈ కాళ్ళకు ఉన్న ఫోర్స్, ఈ మస్కులర్ ఫోర్స్ ఉంటుంది. ఈ మస్కులర్ ఫోర్స్ దాన్ని సెట్ చేస్తుంది, చిన్నగా వెనక్కి లాక్ వస్తుంది. అది కూడా మరీ ఎక్కువ సడన్ బ్రేక్ వేస్తే ముందు పడిపోతారు. ఇక మస్కులర్ ఫోర్స్ కూడా సరిపోద్ది దానికి. మామూలు ఫోర్స్తో కనుక ఆగితే వెంబడి ఇలా సర్దుకుంటాం మనం వెంబడి. అందుకే ఇలా మనకి బ్రేక్ వేసినప్పుడు ముందు పడటం, ఒక్కసారిగా స్టార్ట్ చేసి వెనక్కి రావటం, ఇవన్నీ కూడా న్యూటన్స్ ఫస్ట్ లా అన్నమాట. ఇప్పుడు ఫోర్స్ అంటే ఏమిటో చూద్దాం. ఫోర్స్ అంటే ఏంటి? బలం. ఫోర్స్ అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్య కానీ ఒక ఆబ్జెక్ట్కి దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి మధ్య ఉన్న ఇంటరాక్షన్, ఇది ఫోర్స్ అన్నమాట. ఇది ఏ ఫార్మ్స్లో ఉంటుంది, పుష్ ఆర్ పుల్. పుష్ నెట్టడం, పుల్ లాగటం, ఇవే కదా ఫోర్సెస్. పుషింగ్ ఫోర్స్, పుల్లింగ్ ఫోర్స్, ఇలా ఫోర్సెస్ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉండాలి. ఒక ఆబ్జెక్ట్కి దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మధ్య ఉన్న ఇంటరాక్షన్, దాన్ని ఫోర్స్ అంటాం. ఇందులో రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఏంటి, కాంటాక్ట్లో ఉన్నప్పుడు వచ్చే ఫోర్స్. ఏమేమి కాంటాక్ట్ ఫోర్సెస్ ఉంటాయి ఆలోచించండి. ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఒక టేబుల్ మీద ఒక బుక్ ఉంది. ఈ రెండు కాంటాక్ట్లో ఉంటాయి కదా, ఈ రెండు కాంటాక్ట్లో ఉంటాయి. ఈ కాంటాక్ట్లో ఉండటం వల్ల ఈ టేబుల్ దాని మీదకి కాంటాక్ట్ ఫోర్స్ని అప్లై చేస్తుంది పైకి. దీన్ని ఎన్ అంటారు. ఇది నార్మల్ ఫోర్స్ అని కూడా అంటారు. ఈ కాంటాక్ట్ ఫోర్స్ పైకి నార్మల్ ఫోర్స్ అంటే ఇదే నార్మల్ ఫోర్స్. ఇంకా కాంటాక్ట్లో ఉండటం వల్ల ఇంకేమేమి ఫోర్సెస్ ఉంటాయి, ఈ కాంటాక్ట్లో ఉండటం వల్ల ఒకటేమో నార్మల్ రియాక్షన్ పైకి ఉంటుంది, నెక్స్ట్ ఈ కాంటాక్ట్లో ఉండటం వల్ల ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది.
ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది కాంటాక్ట్ వల్ల. ఇంకొకటి ఇక్కడ నుంచి పైకి ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని వేలాడదీసామనుకోండి పైకి, ఈ పైన ఒక ఫోర్స్ పనిచేస్తుంది, అది టెన్షన్. టెన్షన్ అనేది కూడా ఒక ఫోర్స్. అంటే ఒక స్ట్రింగ్తో ఈ బుక్ని ఇలా పైకి లాగామనుకోండి, ఈ వెయిట్ కిందకి పనిచేస్తుంది కదా, తర్వాత ఈ వైర్లో ఉన్న టెన్షన్ పైకి పనిచేస్తుంది. ఇది టెన్షన్ ఫోర్స్. ఒక నార్మల్ రియాక్షన్, ఫ్రిక్షన్ అండ్ టెన్షన్ ఫోర్స్, ఇవి కాంటాక్ట్ ఫోర్సెస్. తర్వాత నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఉంటాయి, దాన్ని ఫీల్డ్ ఫోర్సెస్ అంటారు, డిస్టెన్స్ ఫోర్సెస్ అంటారు. అంటే కాంటాక్ట్ లేకుండా కూడా ఫోర్స్ పనిచేస్తాయి. ఆలోచించండి, ఒక ఆబ్జెక్ట్ మీద ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా కూడా పనిచేసే ఫోర్సులు ఏంటి ఆలోచించండి. ఎక్స్టర్నల్గా పనిచేయాలి దాని మీద, కానీ కాంటాక్ట్లో ఉండకూడదు. చూడు, ఇలా పట్టుకున్నాను, పడిపోయింది. కారణం గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే కిందకి పడింది సార్, కాంటాక్ట్ లేదు, ఎర్త్కి దీనికి కాంటాక్ట్ లేదు, కానీ కిందకి లాగేసింది, అది గ్రావిటేషనల్ ఫోర్స్. ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఒక అయస్కాంత మ్యాగ్నెట్ని తీసుకొచ్చామనుకోండి, ఒక ఐరన్ ఆబ్జెక్ట్ దగ్గరికి లాగేస్తుంది కదా, అదొక ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఎలక్ట్రిసిటీ చాప్టర్లో వస్తుంది. అందులో ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ కూడా కాంటాక్ట్ లేకపోయినా కూడా ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. ఇవన్నమాట నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్, ఇవో కాంటాక్ట్ ఫోర్సెస్. ఇప్పుడు ఫోర్సెస్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి కన్జర్వేటివ్, 2 నాన్ కన్జర్వేటివ్. కన్జర్వేటివ్ ఫోర్స్ ఏంటంటే వర్క్ డన్ బై ది ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఓన్లీ, నాట్ డిపెండెంట్ ఆన్ పాత్. అంటే పాత్తో సంబంధం లేకుండా ఇనీషియల్ పొజిషను, ఫైనల్ పొజిషన్, ఈ రెండింటి మీదే డిపెండ్ అయి ఉండేది కన్జర్వేటివ్. అదే నాన్ కన్జర్వేటివ్ అయితే ఆ పాత్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఏ పాత్రలో అది వెళ్తుంది ఏమిటి అని. కన్జర్వేటివ్ ఫోర్సెస్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్లో ఒక ఎత్తు నుంచి ఒకటి పడేసాం, కింద పడింది, ఆ హైట్తోనే దాని సంబంధం, ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. అంతేగాని అది ఎలా ట్రావెల్ చేసింది అనేది అనవసరం, నాట్ డిపెండెంట్, దాని మీద డిపెండ్ అవ్వదు. దీనినే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ స్ప్రింగ్. స్ప్రింగ్ కూడా ఇలా ఉంది స్ప్రింగ్, దీని ఇంకా ఇటు పక్కకు లాగాం, ఇక్కడ దాకా లాగాం. ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి వచ్చింది, ఫోర్స్ అప్లై చేసాం దాని మీద, దీని మీదే డిపెండ్ అవుతుంది, కానీ ఆ పాత్తో సంబంధం లేదు. ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇందులో కూడా ఛార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ పాత్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇందులో ఏమవుతుందంటే ఎనర్జీ కాన్స్టాంట్గానే ఉంటుంది, ఎనర్జీ లాస్ ఉండదు, ఎనర్జీ కాన్స్టాంట్గానే ఉంటుంది. నెక్స్ట్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్లోకి వెళ్తే ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఉందనుకోండి, ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాం, ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాం, ఇంకొక 1 కిలోమీటర్, ఫైనల్ పొజిషన్. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాం. అంటే ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ సేమే, ఇనీషియల్ పొజిషను, ఫైనల్ పొజిషన్ సేమ్. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ 2 కిలోమీటర్స్ వెళ్ళాం కదా, మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది కదా దాని మీద, ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి ఈ పాత్ డిపెండెంట్, ఎంత పాత్ను వెళ్తావో ఆ పాత్ మొత్తం లెక్కేసుకోవాలి, ఎంత ఫ్రిక్షన్ దాని మీద, ఆ పాత్ మీద ఉంది. అది అందుకని ఇది నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ లాస్ అవుతుంది కొంచెం, అది హీట్ ఎనర్జీగా లాస్ అవుతుంది. ఎనర్జీ అంటే ఎనర్జీ కన్జర్వ్ కాదు, ఇక్కడ ఎనర్జీ కాన్స్టాంట్ కాదు, ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి గెయిన్ అవుతూ ఉంటుంది, చెప్పలేమది. తర్వాత ఎగ్జాంపుల్ ఎయిర్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది, ఎయిర్ డ్రాగ్ అంటారు. మనం కార్లో వెళ్తున్నాం, తిరుగుండా గాలి వస్తూ ఉంటుంది కదా, ఎయిర్ డ్రాగ్. అది కూడా పాత్ డిపెండెంట్, అంటే ఎంత స్పీడ్లో వెళ్తున్నావు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ విస్కస్ ఫోర్సెస్. మనం చెప్పుకున్నాం కదా, ఫ్లూయిడ్స్లో విస్కస్ ఫోర్సెస్ ఉంటాయి. విస్కోసిటీ ఉంటుంది కదా, రెసిస్టెన్స్ ఫోర్స్. ఆ లిక్విడ్లోకి వెళ్తున్నప్పుడు మనం వేలు పెట్టినా లేకపోతే ఆబ్జెక్ట్ వేసినా దాని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది, అది కూడా పాత్ డిపెండెంట్. ఇవి 2 రకాల కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్.